ఒక 2 wordsతో 3 countries నుంచి మనం ఏ కాన్స్టిట్యూషనల్ ఫీచర్స్ బారో చేసుకున్నామో సింపుల్గా తెలుసుకోవచ్చు. చూడండి, రైట్. ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా ఒక కంట్రీ నుంచి, ప్రొసీజర్ టు అమెండ్ ది కాన్స్టిట్యూషన్, రాజ్యసభ మెంబర్స్ ఎలక్షన్ ఒక కంట్రీ నుంచి, నామినేషన్ ఒక కంట్రీ నుంచి. సో ఇది ఎట్లా అంటే ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా జపాన్. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే జప్రోలా, జప్రోలా, బప్రోలా అని ఒక విలేజ్ ఉంటుంది ఢిల్లీ దగ్గర, అట్లా జప్రోలా అని గుర్తుపెట్టుకోండి. దీని లాజిక్ ఇది. ఇది ప్రొసీజర్ టు అమెండ్ ది కాన్స్టిట్యూషన్ ఏంటంటే ఫస్ట్ సౌత్ ఆఫ్రికా కంట్రీ తీసుకోండి, సౌత్ ఆఫ్రికా, రైట్. సో ఒకవేళ ప్రొసీజర్ టు అమెండ్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ వచ్చింది అనుకోండి, ఏ సో అట్లా లింక్ చేసుకోండి, ఆఫ్రికా ఏ అమెండ్మెంట్. సౌత్ ఆఫ్రికా నుంచి రాజ్యసభ మెంబర్స్ ఎలక్షన్ సౌత్ ఆఫ్రికా నుంచి తీసుకున్నమాట. ఇది ఎట్లా అంటే సెలెక్షన్, దీని లాజిక్ సెలెక్షన్, ఎస్ తర్వాత ఈ సెలెక్షన్, క్లియర్ కదా. నెక్స్ట్ నామినేషన్, రాజ్యసభ మెంబర్స్ ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాం అంటే ఐర్లాండ్. దీని ఎట్లా లాజిక్ అంటే ఐఎన్ ఇన్, నామినేషన్ ఐఎన్ ఇన్, అట్లా గుర్తుపెట్టుకోవాలి. దీనికి ఇంకో ఎక్స్ట్రా అడిషనల్ ఫీచర్ ఉంది, అదేంటంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ కూడా మనం ఐర్లాండ్ కాన్స్టిట్యూషన్ అంటే ఐరిష్ కాన్స్టిట్యూషన్ అయితే తీసుకున్నాం. దీని లాజిక్ ఐఆర్డి, లైక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, ఇండస్ట్రియల్ అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఐఆర్డి చాలా చాలా అంటే ఈ టెక్నాలజీ చాలా చోట్ల వాడతాం. సో దీని లాజిక్ ఐఆర్డి, ఐఎన్ ఇన్, సెలెక్షన్ సౌత్ ఆఫ్రికా, ఆఫ్రికా అమెండ్మెంట్, జప్రోలా. సో జస్ట్ ఈ రాజ్యసభ మెంబర్స్ ప్రొసీజర్తో 3 countries నుంచి ఏం ఫీచర్స్ తీసుకున్నామో సింపుల్గా అయిపోయింది.